సిటీలో దడ పుట్టించిన చైన్ స్నాచర్స్ 15 గంటల్లో 9 గొలుసుల దొంగతనం. కేబుల్ టారిఫ్స్ పై ఆపరేటర్ల ఆగ్రహం. ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా. పూటపూటకి మారుతున్న యూటర్న్స్, ట్రాఫిక్ డైవర్షన్ తో సిటీ జనం అవస్థలు. వాట్సాప్ లో తుపాకుల అమ్మకాలు. 6గురిని అరెస్టు చేసిన పోలీసులు. మొబైల్స్, ట్యాబ్లోనే వీడియో గేమ్స్. ఆటలకు దూరమవుతున్న బాలలు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 15 గంటల్లో 9 చైన్ స్నాచింగ్లు చేశారు. దాంతో మహిళలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. నేరాలు కంట్రోల్ చేశాం, చైన్ స్నాచింగ్ కేసులు బాగా తగ్గాయని సిపి చెప్పిన 2 రోజులకే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, చైతన్యపురి, కొత్తపేటల్లో 15 గంటల్లో 12 స్నాచింగ్లు చేసి పోలీసులకు సవాల్ విసిరారు. ఈ ఏడాది తమ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గిందని రాచకొండ సిపి చెప్పి 48 గంటలు గడవక ముందే చైన్ స్నాచర్లు దొంగతనాలు చేశారు. హయత్ నగర్లో 3, ఎల్బీ నగర్లో 2, మీర్పేటలో 1, వనస్థలిపురంలో 3, ఆదిపట్ల పరిధిలో 1, చైతన్యపురిలో 2 స్నాచింగ్లు జరిగాయి. ప్రతి స్నాచింగ్ కేసులో 2 వ్యక్తులు బైక్పై వచ్చి మహిళల మెడలో నుంచి చైన్లు లాక్కెళ్లారు. మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో 2 వ్యక్తులు బైక్పై వచ్చి మెడలో నుంచి 5 తులాల గొలుసు లాక్కెళ్లినట్లు చెప్పారు బాధితులు. మేము వాకింగ్కి వెళ్ళామండి. అక్కడికి వెళ్తుండే రిటర్న్ వస్తుందన్నమాట. వస్తుంటే టర్నింగ్ ఇలా తిరుగుతున్నాం, వచ్చి లాగేసుకుని వెళ్ళిపోయాడండి. మామూలు హెల్మెట్ పెట్టుకున్నాడండి. మామూలు వెనకాల అయినా మామూలుగానే ఉన్నాడు. వచ్చారు, అక్కడ ఉండగానే మేము ఉండగానే వచ్చారు పోలీసులు. మేము వెళ్ళి ఆఫీస్కి కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. మొత్తం 5 తులాలండి. సగం పోయింది. ఇంకా నేను ఇలా పట్టుకొని ఉన్నాను, సగం గొలుసు తీసేసుకున్నాడు. బుధవారం సాయంత్రం ఆటోనగర్లో స్వెట్టర్ కొనుక్కుందామని బయటకొచ్చింది రేఖ. బైక్పై వచ్చిన 2 4 తులాల బంగారు చైన్ తెంపుకొని పారిపోయారని చెప్పింది. బండిపై వస్తున్నది చూసి చాలా దూరం వెంబడించారని చెప్పింది. ఇక్కడ సెటర్ తీసుకుందామని ఆపాము. అక్కడ సెటర్ చూసాము, నచ్చలే. మాకు నచ్చకుండా మేము వెళ్ళిపోతుంటే మా బ్యాక్ సైడ్ నుంచి 2 ఫాలో అయ్యారు. ఫాలో అయినాక కొంచెం వాళ్ళు మాకు దగ్గరికి రాగానే నేను సైడ్కి బండి స్లో చేసుకొని సైడ్కి వచ్చాను. సైడ్కి వచ్చిన వెంటనే నా చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా కొద్ది దూరం కూడా మేము ఫాలో అయ్యాము, కానీ వాళ్ళు మాకు దొరకలేదు. వాళ్ళు మమ్మల్ని చూశారు. వెనక తిరిగి చూసిన వెంటనే వాళ్ళు బండి స్పీడ్గా వెళ్ళిపోయింది. కాదు స్పీడ్ వెళ్ళిపోగానే అక్కడ ఒక ఫ్రూట్ బండి ఉంది. బండి దగ్గర నేను బండి ఆపేసాను. సరిగా బండి ఆపేసి అక్కడ తెలిసిన కానిస్టేబుల్కి ఫోన్ చేశాను. నేను మళ్ళీ స్టేషన్కి వెళ్ళాము. మేము స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసు పెట్టడం జరిగింది. ఒకేసారి 12 చైన్ స్నాచింగ్స్ జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇవన్నీ చేసింది ఒకే గ్యాంగా లేక వేరువేరు స్నాచర్లా అనే దానిపై సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. చైన్ లాక్కుని ఎక్కడికి వెళ్లారు, వాళ్ళు పాత నేరస్తులా లేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారా అని ఆరా తీస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ సాయంతో నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు. సిపి మహేష్ భగవత్ క్యాంప్ ఆఫీసులో అధికారులతో పరిస్థితిని సమీక్షించి చైన్ స్నాచింగ్ ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నిందితుల సమాచారం అందిస్తే రివార్డు ఇస్తామని ప్రకటించారు. స్నాచర్లు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అక్కడి పోలీసులతో మాట్లాడుతూ ఇక్కడ ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు, విచారణకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో కమిషనర్ మహేష్ భగవత్ సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తుపాకీలకు కేర్ ఆఫ్ గా మారుతోంది. అంగట్లో సరుకులు దొరికినట్లు గన్స్ కూడా దొరుకుతున్నాయి. ఏకంగా వాట్సాప్ లో తుపాకులు అమ్మబడును అని ప్రచారం చేస్తున్నారు కేటుగాళ్లు. ఇదో కొత్త ట్రెండ్ గా మారిందని అంటున్నారు పోలీసులు. ఇక హైటెక్ రేంజ్ లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను కూడా అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఓవైపు చైన్ స్నాచర్లు, మరోవైపు తుపాకులను అమ్మే ముఠాలు కూడా రెచ్చిపోతున్నాయి. అంగట్లో సరుకులు దొరికినంత ఈజీగా మార్కెట్లో తుపాకులను అమ్ముతుండడం కలకలం రేపుతోంది. వివిధ ప్రాంతాలకు చెందిన హుసేయిన్ గ్యాస్ మహ్మద్, ప్రకాష్, మోహన్, నరేందర్ చౌదరి, నేనీ చంద్, గన్పత్ జాట్ ఓ ముఠాగా ఏర్పడ్డారు.
జల్సాలకు అలవాటు పడి కమిషన్ బేస్ పై తుపాకులు అమ్మాలని ప్లాన్ చేశారు. బీహార్లో తక్కువ ధరకు కంట్రీ మేడ్ తుపాకీ కొని హైదరాబాద్లో ఎక్కువ ధరకు అమ్మాలని అనుకున్నారు. పిస్టల్ అమ్ముతామని వాట్సాప్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు. ఈ వాట్సాప్ మెసేజ్లు కాస్త పోలీసుల దృష్టికి వెళ్ళింది. వాళ్ళ ఎంక్వైరీతో ఆ వాట్సాప్ మెసేజ్ 6గురిని పట్టించింది. నిందితుల నుంచి ఒక పిస్టల్, 3 రౌండ్ల లైవ్ బుల్లెట్స్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. క్రిమినల్ గ్యాంగ్ ఆల్ 6 మెంబర్స్ కి అరెస్ట్ జరిగింది. ఈ గ్యాంగ్ పొజిషన్ నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ ఇప్పుడే మీ అందరికీ చూపించాము అండ్ 3 లైవ్ రౌండ్స్ కి రికవరీ కూడా జరిగింది. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్యాంగ్ లీడర్ హుసైన్ గయాస్ మొహమ్మద్ ఖాన్ సో ఇన్ ఆర్డర్ టు మీట్ ద మనీ అతనికి ఒక ఐడియా వచ్చింది టు పర్చేస్ ఇల్లీగల్ ఫైర్ ఆర్మ్స్ అండ్ ఇదే కోసం బీహార్ స్టేట్ నుంచి ఒక పిస్టల్ పర్చేస్ చేశారు. మరో హైటెక్ క్రికెట్ బెట్టింగ్ కు చెక్ పెట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అలోక్ జైన్, అభిషేక్ జైన్, మహెల్ మోజారియా ఓ ముఠాగా ఏర్పడి కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లో హైటెక్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ వెబ్సైట్ తో పాటు వాట్సాప్ మెసేజ్లతో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దాంతో 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 41 లక్షలు, 6 సెల్ ఫోన్లు, టీవీ, సెటాప్ బాక్స్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. హైటెక్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ కి డిటెక్షన్ కూడా జరిగింది. ఈ హైటెక్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ లో లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి చాలా క్రికెట్ మ్యాచెస్ లో క్రికెట్ బెట్టింగ్ చేశారు. ఈ బేసికలీ ఈ గ్యాంగ్ లీడర్ అలోక్ జైన్, అభిషేక్ జైన్, మెహుల్ మోర్జారియా ఒరిజినల్ గా నేటివ్ ఆఫ్ ఇందోర్ మధ్యప్రదేశ్. హీ ఈస్ ద మెయిన్ ఆర్గనైజర్. సౌరాష్ట్ర డిస్ట్రిక్ట్ గుజరాత్ నేటివ్. ఈ ఎంటైర్ సీజర్ ప్రాపర్టీ డిస్క్రిప్షన్ ఇదే ప్రకారం ఉంది. 41,20,000 క్యాష్ రికవరీ, 6 సెల్ ఫోన్, 1 సామ్సంగ్ టీవీ అండ్ 1 సెటప్ బాక్స్. ఈ మెయిన్ ఆర్గనైజర్ అలోక్ జైన్ క్రికెట్ బెట్టింగ్ ఈ కెరియర్ ఒక పంటర్ లాగే స్టార్ట్ చేశారు. తర్వాత ఆఫ్టర్ టేస్టింగ్ మనీ హీ స్టార్టెడ్ బెట్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. క్రైమ్ రేట్ తగ్గిందని చెబుతున్న పోలీసులకు ఈ మధ్య జరుగుతున్న వరుస నేరాలు సవాల్ విసురుతున్నాయి. హైకోర్టు విభజన సంపూర్ణమైంది. నిన్న రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ రాగా ఇవాళ ప్రధాన న్యాయమూర్తులను నియమించింది కేంద్రం. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్ను తెలంగాణ హైకోర్టు సీజేగా కొనసాగుతారు. రాష్ట్రానికి మరో 2 న్యాయమూర్తులను అలాట్ చేసింది కేంద్రం. హైకోర్టు విభజనతో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన పూర్తి స్థాయిలో జరిగిపోయింది. 2 రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించింది కేంద్రం. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండనున్నారు. ఏపీకి కేటాయించిన వారిలో సీనియర్గా ఉన్న జస్టిస్ ప్రవీణ్ కుమార్ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. జనవరి 1న ఆయన బాధ్యతలు తీసుకుంటారు. వీరితో పాటు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ను తెలంగాణకి కేటాయించింది కేంద్రం. ఉమ్మడి హైకోర్టులో మొత్తం 27 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఏపీలో 14 మంది, తెలంగాణలో 13 మంది న్యాయమూర్తులు పనిచేస్తారు. హైకోర్టు విభజనను కొట్లాడి సాధించామన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. కేసీఆర్ సూచనలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర హక్కుల్ని కాపాడామన్నారు. ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ హైకోర్టు విషయంలో చాలా డిలే చేసింది. దాని మీద మేము మా నాయకుడు కానీ మా ఎంపీలు కానీ అక్కడ ఉన్న న్యాయవాదులు కానీ చాలా ఆగ్రహం మీద ఉన్నారు, చాలా కోపం మీద ఉండి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేయడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఇచ్చిన సూచనల ప్రకారము మేము పార్లమెంట్లో ఎన్నోసార్లు ప్లే కార్డ్స్ పెట్టడము, అదే కాకుండా మౌనంగా దాదాపు ఒక వారం రోజులు ప్రదర్శన కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ గారు ప్రధానమంత్రిని ఎన్నోసార్లు కలవడం జరిగింది. లా మినిస్టర్ మన రవిశంకర్ ప్రసాద్ గారిని కలవడం జరిగింది. జనవరి 1 నుంచి ప్రత్యేక హైకోర్టు ఏర్పడుతుండటంతో రాష్ట్ర న్యాయవాదులు సంతోషంగా ఉన్నారు. కోర్టుల వద్ద క్రాకర్స్ కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు దగ్గర పటాకులు కాల్చిన లాయర్లు తర్వాత విజయోత్సవ సభ జరిపారు. తమ పోరాటం వల్లే హైకోర్టు విభజన త్వరగా సాధ్యమైందన్నారు న్యాయవాదులు.
కేబుల్ టారిఫ్ ఆర్డర్ని నిరసిస్తూ ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్లు మహాధర్నాకి దిగారు. ఏపీ తెలంగాణకు చెందిన ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్లు ఇందిరా పార్క్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. కేబుల్ టారిఫ్ ఆర్డర్లో మార్పులు చేసి ప్రాంతీయ ఛానళ్ల ధరను ₹5 మించకుండా ఉండాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ దగ్గర ఏపీ తెలంగాణకు చెందిన ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్లు ధర్నా చేశారు. కేబుల్ టారిఫ్ ఆర్డర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ చేపట్టిన ఈ ధర్నాకి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కేబుల్ టారిఫ్ కు వ్యతిరేకంగా ఈ నెల 29న బ్లాక్ డేగా పాటిస్తామన్నారు ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ రెడ్డి. శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు పే ఛానల్స్ ను నిలిపివేస్తామన్నారు. న్యూస్ ఛానల్ మాత్రం యథావిధిగా నడుస్తాయన్నారు. ట్రాయ్ కేబుల్ వ్యవస్థను నాశనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు ₹150కే 300 ఛానళ్లు అందిస్తున్నామని, టారిఫ్ అమల్లోకి వస్తే ₹600 చెల్లించాల్సి వస్తోందన్నారు. ధర్నా కార్యక్రమంలో ముఖ్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే 29వ తేదీ ఉందో అది బ్లాక్ డే. ఎందుకంటే ఆ రోజు మొత్తం కేబుల్ వ్యవస్థని అస్తవ్యస్తం చేయాలని ఏదైతే ట్రాయ్ బ్రాడ్కాస్టర్ నిర్ణయం చేశారో అది మా జీవితంలో బ్లాక్ డే. కాబట్టి ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆల్ పే ఛానల్స్ని మేము బ్లాక్ డేగా నిర్ణయించుకుంటూ బంద్ చేయాలని ఈరోజు కార్యక్రమంలో నిర్ణయం చేసుకున్నాం. ₹30 నుండి స్టార్ట్ చేసిన మా నెట్వర్క్లు ఈరోజు అంచెలంచెలుగా ఈ బ్రాడ్కాస్టర్లు ఎంఎస్ఎల్ చేయబట్టి మేము ఈరోజు ₹150 తోటి నడిపించుకున్న వ్యవస్థను ఈరోజు ఇట్లా మాకు ఒకటేసారి 4 టైమ్స్ మాకు పే ఛానళ్ళు పెరగడం ట్రాయ్ నిర్ణయాన్ని నిరసిస్తూ మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు కనీసం ₹150 కంటే ఎక్కువ చెల్లించలేరు. కాబట్టి మా మనుగడ కొరకైనా కూడా మా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి ఈరోజు పే ఛానళ్ళకి ఏదైతుందో పాత రేట్ల ప్రకారం ఉంటే మా ఆపరేటర్లందరికీ మా జీవనోపాధి ఉంటుంది అనేది దాని మీద. పెద్ద కంపెనీలను బాగు చేసేందుకు కోట్ల మంది ప్రజలపై టారిఫ్ పేరుతో భారం వేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి టారిఫ్ ను రద్దు చేయిస్తామన్నారు. కేబుల్ టీవీ బిల్లు పెంచితే సామాన్య ప్రజలపై భారం పడుతుందన్నారు ఎమ్మెల్యేలు. ఇంతమందికి నష్టం జరుగుతుంటే ఊరుకోరు. మీకే కాదు నష్టం, సామాన్య ప్రజలకు నష్టం అవుతుంది. ఈరోజు ₹100 టీవీ చూస్తే ₹1000 తేవాలి. ₹1000 ఎక్కడి నుంచి తేవాలి? మామూలు వ్యక్తి అంటే మామూలు టీవీ చూడొద్దా? ఖచ్చితంగా మేము అందరం వచ్చి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీకు ఉంటాయని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందిరా పార్క్ దగ్గర చేపట్టిన ఈ ధర్నాకి తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఏపీ నుంచి కూడా ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సర్వీస్ ట్యాక్స్ కట్టలేదంటూ హీరో మహేష్ బాబు అకౌంట్స్ అటాచ్ చేశారు జీఎస్టీ అధికారులు. 2007-8 సంవత్సరానికి పన్నులు చెల్లించలేదని అధికారులు నోటీసులో తెలిపారు. మొత్తం 18.5 లక్షలు కట్టాల్సి ఉండగా వడ్డీతో కలిసి అది 73,50,000 అయింది. ఇందులో మహేష్ బాబు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నుంచి 41,96,640 రికవరీ చేశారు అధికారులు. ఇంకా 31,47,994 మహేష్ బాబు చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు అధికారులు. హైదరాబాద్కు చెందిన ఏఐ ఆసిస్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చిట్టి యాప్ను లాంచ్ చేసింది. సోషల్ నెట్వర్కింగ్లో సరైన కంటెంట్ను అందించడం, పర్సనల్ యూటిలిటీస్ ఇన్ఫర్మేషన్ అందించడం కోసం ఈ యాప్ తెచ్చామన్నారు. వాయిస్ కమాండ్ ఆధారంగా క్యాబ్ బుకింగ్, టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డరింగ్ లాంటి సేవలను కూడా చిట్టి యాప్ అందిస్తుందన్నారు కంపెనీ సీఈఓ శివకుమార్. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెరిగిపోతోందని, దాన్ని అరికట్టి సరైన కంటెంట్ అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. 6వ స్థానంలో మన హైదరాబాద్ IIIT ఉంటుంది. సాధారణంగా ఎన్నైనా యాప్స్ ఉంటాయి, కానీ ఈ యాప్ వెనక ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మూల సూత్రంగా ఉంది. అంటే చాట్ బాట్ ద్వారా ఇవన్నీ వ్యవస్థ, ఈ మన సోషల్ మీడియా వ్యవస్థ అంత బాట్ ఆధారంగా నడుస్తూ ఉంది అన్నమాట. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ పాలసీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్కి మేము చాలా పెద్ద పీఠం ఇస్తున్నాము. అంటే మా శాఖలో ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్న బలాంతో ఈ యాప్ నడపడం ఇది చాలా చాలా సంతృప్తికరంగా ఉంది. చిట్టి అనే యాప్ లాంచ్ చేశాము. మన తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి ఆవిష్కరించారు. మా IIIT ప్రొఫెసర్ మాకు దేనికి ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ యాప్ క్రియేట్ చేయడానికి వారు కూడా వచ్చి వెబ్సైట్ లాంచ్ చేశారు. ఈ యాప్ పేరు చిట్టి.
ఇది ఒక కంప్లీట్ సోషల్ ప్లాట్ఫామ్. ఇది స్క్రాచ్ నుండి క్రియేట్ చేయబడింది. మొత్తం అంతా మా టీం కూర్చొని మేము మొత్తం డెవలప్ చేసాము. సో ఇది ఒక మీ టిపికల్ సోషల్ ప్లాట్ఫామ్. మీరు ఏదైతే మిగతా సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే వాడుతున్నారో అలాగే దీన్ని వాడొచ్చు. దీంట్లో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త ఎగ్జైటింగ్ ఫీచర్స్తో పాటు ఒక బాట్ ఉంటుంది. బాట్ అంటే ఒక అవతార్, ఒక మోడల్ లాగా అనమాట, ఒక అమ్మాయి బొమ్మ ఉంటుంది. సో దీంతో మీరు మాట్లాడచ్చు. దాని పేరు చిట్టి. యూ కెన్ దాని పేరు పిలిచి చిట్టి అని పిలిచి మీరు చెప్తే మీకు కావాల్సిన పోస్టులు రావడం కానీ, మీ ఫ్రెండ్స్ వెతకడం కానీ, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చిస్తుంది. మీరు స్క్రోల్ చేసుకుంటూ వెతుక్కుంటూ అక్కడిక్కడ క్లిక్ చేయాల్సిన పని లేదు. మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న ఓటరీ టెక్ సాఫ్ట్వేర్ సంస్థ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి. న్యూ ఇయర్తో పాటు ఓటరీ టెక్ సంస్థ యాన్యువల్ డే సందర్భంగా సంస్థ ఉద్యోగులు ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. సైబరాబాద్, హైదరాబాద్లో మహిళల భద్రత కోసం ఇప్పటికే రీచ్ సేఫ్ యాప్ని రూపొందించామన్నారు సంస్థ ఫౌండర్ సంజయ్. రాబోయే రోజుల్లో మహిళల భద్రత కోసం మరిన్ని కొత్త యాప్స్ తెస్తామన్నారు. As every year, we are celebrating our annual day event today. So we have completed 9 years, and we are one of the fastest growing IT technology embedded systems company in Hyderabad. And so like one of the main technologies, Reach Safe and She Shuttle and JPC, women security grunchi 4 years back edaithe start chesnamo అది చాలా పాపులర్ అవుతున్నది. అండ్ చాలా ఉమెన్ ఎంప్లాయీస్ యూస్ చేస్తున్నారు. అండ్ యూస్ చేయ పరంగా ఉమెన్ సెక్యూరిటీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఉమెన్ ఆర్ ఫీలింగ్ లాట్ మోర్ సేఫ్ ఇన్ హైదరాబాద్. And we are very happy Votary Tech along with the Cyberabad Security Council and Hyderabad Police Department have collaborated together and initiated and started and continuing this She Shuttle and Reach Safe women security related the technology. సిటీలో ట్రాఫిక్ డైవర్షన్ ప్రధాన సమస్యగా మారింది. మెట్రో పనుల కోసం చేస్తున్న ట్రాఫిక్ మళ్లింపులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అరగంట జర్నీకి గంట సమయం పడుతోంది. ఎక్కడ పడితే అక్కడ యూటర్న్స్ ఎత్తేయడంతో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. సిటీ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. రాత్రి ఉన్న యూటర్న్ పొద్దున ఉండదు. ట్రాఫిక్ పోలీసులు రైట్ లెఫ్ట్ టర్న్లను ఎప్పుడు ఎత్తిస్తారో, ఎప్పుడు వాహనాల యూటర్న్కు అనుమతిస్తారో తెలియక అవస్థలు పడుతున్నారు వాహనదారులు. మెట్రో పనులతో జనానికి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. అమీర్పేట్ టు హైటెక్ సిటీ లైన్ మెట్రో వర్క్స్ నడుస్తుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. సైబర్ టవర్స్, టూవర్డ్స్ స్ట్రీట్ అండ్ లైమ్టరీ, ఐకియా, మైండ్ స్పేస్ అండర్ పాస్ మీదుగా కూడా మెట్రో పనులు జరుగుతున్నాయి. ఇక ట్రాఫిక్ చాలా హైటెక్ సిటీలో సైబరాబాద్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నది. బయో సిటీకి వెళ్ళి హైటెక్ సిటీ రావాలంటే యూటర్న్ ఎక్కడ లేదండి. ట్రాఫిక్ అంటే 1 అవర్ ఇట్లా అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ హైటెక్ సిటీకి వెళ్ళి మళ్ళీ అక్కడ పోవాలంటే నడిమిట్ల మెట్రో పని నడుస్తుంది. చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. కస్టమర్కి ప్యాసింజర్కి పోయినాకి లేట్ అవుతుంది. చాలా ప్రాబ్లం ఉన్నది. యూటర్న్ ఎక్కడ లేదండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రూట్లో నేను దాదాపు ఒక 8 months నుంచి తిరుగుతున్నానండి. చాలా ఇబ్బందికరం అవుతున్నది. ఇక్కడ నుంచి చాలా ట్రాఫిక్. అంటే మీకు నైట్కి 5:30కి వెళ్ళాలంటే ఇక్కడ మాదాపూర్ నుంచి అండి టౌలీ చౌకి మైందిపట్నం దాకా ట్రాఫిక్ ఉంటుందండి. యూటర్న్ పెట్టలేదండి. అక్కడ చాలా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ పత్రికా నగర్ దగ్గర యూటర్న్ లేదండి. అక్కడ పోయి మళ్ళీ డౌన్కి తీసుకొని రావాలి. చాలా ఇబ్బంది అవుతుందండి. అక్కడ కూడా మార్నింగ్ కూడా చేరతలేను, ఈవినింగ్ కూడా కరెక్ట్ టైంకి ఇంటికి నేను వెళ్తలేనండి. సైబర్ టవర్స్ నుంచి మెట్రో పనులు స్లోగా జరుగుతున్నాయి. పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు మాత్రం ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తున్నారంటున్నారు వాహనదారులు. సైబర్ టవర్స్ నుంచి బయోడైవర్సిటీ వరకు ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. ఈ రూట్లో 6 యూటర్న్స్ ఉండేవి. ఐకియా ఎదురు అండర్ పాస్ పే నిర్మించడంతో దానికి 500 మీటర్ల దూరంలోని యూటర్న్ క్లోజ్ చేశారు. ఇక వాటికి తోడు మెట్రో పనుల కోసం ట్రాఫిక్ పోలీసులు ఉన్న యూటర్న్లను ఒక్కోటిగా క్లోజ్ చేస్తున్నారు. దాదాపు 2 కిలోమీటర్లలో 2 మాత్రమే యూటర్న్లున్నాయి. అవి కూడా ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదంటున్నారు కార్ డ్రైవర్లు. జేఎన్టీ నుంచి మైండ్ స్పేస్కి రావాలంటే 1:45 నిమిషాలు లేదు 1:30 నిమిషాలు పడుతుంది మాకు. ఇంకోటి ఏంటంటే యూటర్న్ అస్సలు లేదు మాకు. అది మెట్రో వస్తుంది ఒకటి, మళ్ళీ యూటర్న్కి వెళ్ళాలంటే ఒక 4 కిలోమీటర్లు 1 కిలోమీటరు అలా యూటర్న్ తీసుకోవాలి మేము. యూటర్న్ పెడుతున్నారు కానీ మళ్ళీ అది ట్రాఫిక్ అయినా కూడా తీయరు, మళ్ళీ మధ్యలో ఆపేస్తారు. మళ్ళీ ఇంత ట్రాఫిక్లో మళ్ళీ వాళ్ళు పట్టి మాకు రాస్తారు 1000 రూపాయలు 2000 రాస్తారు. మాట్లాడితే ఇంకా గట్టిగా మాట్లాడితే స్టేషన్కి నడు అంటారు.
డ్యూటీ అవర్స్ లో సమస్య ఎక్కువవుతుందని అంటున్నారు ఐటీ ఉద్యోగులు. ట్రాఫిక్ జామ్ తో 10 నిమిషాల జర్నీ కాస్త గంట పడుతుందని చెబుతున్నారు. ఈ రూట్లో రోడ్డుకు రెండు వైపులా వందల కంపెనీలున్నాయి. దీంతో మార్నింగ్, ఈవినింగ్ అవర్స్ లో ట్రాఫిక్ పీక్ లెవెల్లో ఉంటుంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో డైవర్షన్లు, ఉన్న యూటర్లను ఎత్తేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ట్రాఫిక్ విషయంలో బాగా ఉన్నది. యూటర్న్లేమో కిలోమీటర్ దూరం పెట్టారు. కొంచెం దగ్గర పెడితే బాగానే ఉంటుంది, క్లియర్గానే ఉంటుంది. కానీ కొంచెం ఒక 300 మీటర్స్ అట్లా పెడితే బాగుంటుంది. మరి 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ అంటే డీజిల్ వేస్ట్ అవుతుంది. మాకు 70-80 దాకా డీజిల్ రేటు ఉన్నది. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పోలీసు వాళ్ళతో ఇబ్బంది అని ఏం లేదు, కానీ సిగ్నల్స్ దగ్గర కొంచెం వాళ్ళు ఉండి క్లియర్ చేస్తే క్లియర్ అవుతుందండి. బాగా వాళ్ళు ఉండలేరు, వాళ్ళు ఎక్కడో ఉండి యూటర్న్లు పెట్టేసి దూరం పెట్టేస్తారు. అది ప్రాబ్లం. ఇంతకుముందు ఉన్నప్పుడు బాగుండేది, క్లియర్ ఉండేది రోడ్డు. ఇప్పుడు జస్ట్ 1 కిలోమీటర్ పోవాల్సి వస్తుంది. గోల్కొండ చౌరస్తా నుంచి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. మెట్రో పనులు పూర్తయ్యేది ఎప్పుడు, ట్రాఫిక్ కష్టాలకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడని ఎదురు చూస్తున్నారు వాహనదారులు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా ట్రాఫిక్ మళ్లింపులు చేస్తుండటంతో ఇంకా కష్టమవుతోందని ఆరోపిస్తున్నారు సిటీ జనం. ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నారు రాచకొండ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు బ్రేక్ చేస్తే క్షణాల్లో చలాన్లు విధిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పై ఓవర్ స్పీడ్ గా వెళ్తే అదే స్పీడ్ తో ఫైన్ వేస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఈసారి రికార్డు స్థాయిలో కేసులు పెట్టారు. ట్రాఫిక్ నిబంధనపై మరింత ఫోకస్ చేస్తున్నారు పోలీసులు. రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఇంటికి పంపుతున్నారు. వాహనదారులపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. రెగ్యులర్ గా తనిఖీలు చేస్తూ భారీగా ట్రాఫిక్ వయోలేషన్స్ కేసులు నమోదు చేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 3 ఏళ్ల నుంచి రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ చాలాన్స్ 7,93,441 కేసులు నమోదు చేశారు పోలీసులు. డ్రైవింగ్ లైసెన్స్ లేని కేసులు 2,112, ఎక్స్ట్రా ప్రొజెక్షన్ 23,471 కేసులు బుక్ చేశారు. ఇక ఓవర్ స్పీడ్ 1,19,933 కేసులు బుక్ కాగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు 5,660 రిజిస్టర్ చేశారు. సిగ్నల్స్ జంప్ 11,423 కేసులు నమోదు చేయగా వితౌట్ హెల్మెట్ 7,79,966 కేసులు నమోదు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో గత 3 సంవత్సరాల ట్రాఫిక్ వయోలేషన్స్ కేసులు, చలాన్లను పరిశీలిస్తే 2016లో 8,57,701 కేసులు నమోదు కాగా 17,96,14,00,000 రూపాయలు చలాన్ల రూపంలో వసూలు చేశారు. 2017లో 7,78,619 ట్రాఫిక్ వయోలేషన్ కేసులు నమోదు కాగా 11,31,43,770 రూపాయల చలాన్లు వసూలు చేశారు. 2018లో 11,60,937 కేసులు నమోదు కాగా 15,61,28,720 రూపాయలు చలాన్లు వసూలు చేశారు. ఈ 3 ఏళ్లలో మొత్తం 27,79,257 కేసులు నమోదు చేయగా 44,12,33,890 రూపాయలు చలాన్ల రూపంలో వసూలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పీడ్ గన్లను ఏర్పాటు చేశారు. 100 స్పీడ్ లిమిట్ నిబంధన పెట్టారు. ఎవరైనా లిమిట్ క్రాస్ అయితే క్షణాల్లో మొబైల్ కు చలాన్ వచ్చేస్తుంది. ఓఆర్ఆర్ పై రికార్డు స్థాయిలో 1,19,933 ఓవర్ స్పీడ్ కేసులు నమోదు చేశారు. గతంలో ట్రాఫిక్ రూల్స్ క్రాస్ చేస్తే నామమాత్రంగా జరిమానా విధించేవారు పోలీసులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో 3 అంకెల జరిమానాలు విధిస్తే కొద్ది కాలంగా 4 అంకెల ఫైన్లతో జరిమానాలు విధిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. ట్రాఫిక్ పోలీసులకు చలాన్లు, కేసులు బుక్ చేయడం మీద ఉన్న ఆసక్తి ట్రాఫిక్ క్లియరెన్స్ పై లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిగ్నల్స్ మొరాయించడం, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతున్న ఏరియాల్లో ట్రాఫిక్ ను క్లియర్ చేయడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. చదువే ప్రపంచంలో పిల్లలను పెంచుతున్నారు తల్లిదండ్రులు. అటు స్కూల్లోనూ ఇటు ఇంటి దగ్గర ఆటలు లేకుండానే బాల్యం గడిచిపోతోంది. కేవలం 3% పిల్లలు మాత్రమే వారానికి 6 గంటలు ఆడుతున్నారని సర్వేలు తేల్చాయి. వినడానికి షాకింగ్ గా అనిపిస్తున్నా చాలా మంది పిల్లలకు బాల్యపు తీపి గుర్తుల్లో ఆటలకు ప్లేస్ లేదన్నది వాస్తవం అంటున్నాయి సర్వేలు.
ఒకప్పుడు సాయంత్రం కాగానే పిల్లలు ఏదో ఒక ఆట ఆడుకుంటూ కనిపించేవారు. కానీ ప్రస్తుతం ఆడుకునే పిల్లలు రోజురోజుకి తగ్గిపోతున్నారు. ప్లే గ్రౌండ్స్ లోని స్కూళ్లు, ఆడుకోవడానికి ఆట స్థలం లేని ఇల్లు కావడంతో ఆటలకు దూరం అవుతున్నారు. ప్రస్తుత రోజుల్లో కనీసం ఆటల పేర్లు కూడా తెలియని చిన్నారులు కూడా ఉన్నారు. సిటీలోని 90% ప్రైవేటు స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ లేవు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు గ్రౌండ్స్ ఉన్నా మెయింటెనెన్స్ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. కనీసం ఇంటి దగ్గర కూడా పిల్లలు ఆటలు ఆడడం లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళు గడిపేయడం. దీనికి తోడు ఇంటి దగ్గర ఆడుకోవడానికి ఖాళీ ప్లేస్ కూడా లేకుండా పోయింది. పేరెంట్స్ పిల్లలకు ఆటలు ఆడుకోమని చెబుతున్నా ట్యాబ్లో వీడియో గేమ్స్, మొబైల్ ఫోన్లలో ఆడుతున్నారు. స్కూల్లో ఇంటి దగ్గర గ్రౌండ్ లేకపోవడంతో ఆడుకోలేకపోతున్నామని చెబుతున్నారు చిన్నారులు. మా స్కూల్లో ఏం గ్రౌండ్స్ లేవు. మా స్కూల్లో ఎక్కువ ఏం ఆడిపియరు. మా స్కూల్లో చిల్డ్రన్స్ డేకి తప్పితే ఇంకెప్పుడు ఆడిపియరు. ఇంటికి వచ్చాక కూడా నేను అప్పుడప్పుడే ఆడితే ఎక్కువ ఆడను. ఇంకా మా స్కూల్లో ఎక్కువ ఆడిపించేదంటే క్యారమ్ బోర్డ్, చెస్, ఇంకా రన్నింగ్ రేస్ అంతే. నా ఇంటి దగ్గర కూడా గ్రౌండ్ లేదు. మా ఇంటి పైన పెద్ద ప్లేస్ ఉంది, అక్కడే ఆడుకుంటామండి ఎక్కువ. నేను 6th క్లాస్లో చదువుతున్నాను. మా స్కూల్లో ప్లే గ్రౌండ్స్ ఏం లేవు. ఓన్లీ చెస్, క్యారమ్ అట్లాంటివి ఆడిపిస్తారు. మా ఇంటి దగ్గర కూడా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ అని ఏం లేవు. నాకు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ మా స్కూల్లో ప్లే గ్రౌండ్స్ ఉండవు. మేము మా సార్ని అడిగినా మా లేవనే చెప్పారు. మా గ్రామాల్లో ఆడుకునే ఆటలు ఏంటంటే చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళని, చిర్రాట్లని, కబడ్డీ అని, దాగుడు మూతలని బాగా ఖాళీ ప్లేస్లు ఉండేవి. సో ఆడుకునేవాళ్ళం. అప్పటికి చాలా అప్పుడేమో మేము మా పెరుగు కొలిది కూడా మాకు అంత తెలివితేటలు లేవు. ఇప్పుడు టెక్నాలజీని బట్టి పిల్లలకు కూడా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. కానీ కంప్యూటర్ సిస్టమ్ అనేది వచ్చేటికి ఇప్పుడు కాలానికి బట్టి ఈ పిల్లలకి ఎక్కువ ఫోన్లు కావాల్సి వస్తున్నాయి, వాట్సాప్లు అయ్యాయి. ఇది కూడా వాళ్ళకి దగ్గరలో లేకుండా ఉంటే మంచిదండి. చిన్నప్పుడు ఆటలే మంచిగా ఉంటాయి. ఇక్కడ నూటన్ స్కూల్లో మా మనవరాలు చదువుతుంది. ఖాళీ ప్లేస్ లేదండి. అందులోనే రూమ్లోనే ఆడుతున్నారు కొద్దిగా ప్లేస్ ఉంటేనే. అయితే కొన్ని స్కూల్స్ లో పిల్లల కోసమే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నామంటున్నారు టీచర్లు. స్పెషల్ క్లాసెస్ తీసుకోవడంతో పాటు ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించి వారిని స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేస్తున్నామని చెబుతున్నారు. మన ఫిజికలీ ఫిట్ ఉంటే మన థాట్ ప్రాసెస్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. గేమ్స్ ద్వారా, యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా, రకరకాలటువంటి అవుట్డోర్ యాక్టివిటీస్ ద్వారా. ఇప్పుడు మీరు చూస్తే ఇంత విశాలమైన గ్రౌండ్ కానీ, ఇన్ని స్పోర్టింగ్ ఫెసిలిటీస్ కానీ ఏ స్కూల్లో కూడా ఉండవు. మాకు ఆల్మోస్ట్ ప్రతిరోజు 2 గేమ్స్ పీరియడ్స్ ఉంటాయి. అదర్ దెన్ పీ పీరియడ్స్ 2 స్పెషల్ స్పోర్ట్స్ పీరియడ్స్ అని ఉంటాయి. ఎందుకంటే పిల్లలు బాగా ఆడాలి. దే షుడ్ బర్న్ దేర్ ఎనర్జీ వైల్ దే షుడ్ ఎగ్జాస్ట్ దేర్ ఎనర్జీ వైల్ ప్లేయింగ్. దెన్ their thought process will increase. Silver medal, bronze medal ఎందుకు వస్తాయంటే వీళ్ళు స్కేటింగ్లోను, అథ్లెటిక్స్లోను, ఫుట్బాల్ లీగ్లో కూడా వెళ్ళి ఆడుతూ ఉంటారు. ఇండోర్ స్పోర్ట్స్తో పాటు అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసి. అసలు పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడే యాక్టివ్ గా ఉంటారంటున్నారు డాక్టర్లు. ఎంతగా ఆడుకుంటే అంత షార్ప్ గా తయారవుతారని చెబుతున్నారు. శివసత్తుల పూనకాలతో ఓయూ దద్దరిల్లింది. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బహుజన పూజారుల సేవా సమితి ఆధ్వర్యంలో శివసత్తులు బోనాలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం తమకు జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. 18 జిల్లాల నుంచి భారీ ఎత్తున శివసత్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజారులందరినీ రమ్మంటే భూపాలపల్లిలో పెట్టిర్రు, కత్తెరచార్లో పెట్టిర్రు, కరీంనగర్లో పెట్టిర్రు, పాలంచలో పెట్టిర్రు. ఇన్ని దిక్కులో సరే రమ్మన్న దిక్కల్లా పర్మిషన్ తీసుకొని మా సొంత డబ్బులు పెట్టుకొని మేము పోతున్నాం. మాకు ఇప్పుడు ఎవరు దేవుడు అంటే మేము పోయేది అనేది ఏమి లేదు. వాళ్ళు ఇచ్చినా పోయేటోళ్ళమే, వాళ్ళు ఇవ్వకున్నా పోయేటోళ్ళమే. అందులోటి మాకు ఒక పావుల వాట కావాలని మేము కొట్లాడడం తప్ప కానీ మేము ఏమి చేస్తలేము. మేము ఎవరినేమంటలేము. ఇప్పుడు మీరు ఆపిండ్రు, మరి మీరు ఆపేటోళ్ళు మేము బ్యాండర్లు వేసినప్పుడన్నా బంద్ చేస్తే మా దారి మేము పోదుం కదా. మరి బ్యాండర్లు వేస్తారు, మేము ఆ బ్యాండర్లు చూసుకుంటూ వచ్చింది. మమ్మల్ని ఎందుకు ఆపిండు? మా పరిస్థితి ఏంది? మాకు ఆకలి, మా కడుపులో మంట మంటుంది. మేము కూడా పూజలు చేసుకుంటున్నాం, మాకు కూడా ఖర్చులు వస్తున్నాయి, మేము కూడా పండుగలు చేస్తున్నాం. మాకేమి ఇస్తుండు? ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.